సన్న కారపూస, లావు కారపూస, జంతికలు ఇంట్లో ఏమున్నా సరే ఒక కప్పు టీ మాత్రం ఖచ్చితంగా ఉండవలసిందే. అంత ఇష్టం నాకు టీలో వేసుకొని కారపూస కానీ, జంతికలు కానీ ఏదైనా వేసుకొని తినాలంటే. అమ్మని స్నాక్స్ ఏదో ఒకటి పెట్టమంటే 2 నిమిషాల్లో ప్లేట్లో అయితే తీసుకొచ్చేసి నాకైతే ఇచ్చేసేది. అలాగని మ్యాగీ అయితే కాదండి. అమ్మమ్మ చేసిన సంక్రాంతి పండగ పప్పలండి. ఈ సంక్రాంతి మొదలెడితే మళ్ళీ వచ్చే సంక్రాంతి దాకా అడుగో పొడుగో ఎంతో కొంత ఉండేయి. అన్ని ఐటమ్స్ చేసేది. కారపూస దగ్గరించి మొదలెడితే పాకుండాల దాకా చేసుకునే వాళ్ళమండి. లడ్డు కారపూస, సన్న కారపూస, జంతుకులు, అలాగే మిఠాయి అచ్చు, పాకుండా, అరసులు ఇన్ని ఐటమ్స్ చేసుకొని జాడల నిండా పెట్టి నింపుకునే వాళ్ళం మేమే కాదు ఎంతోమంది సంక్రాంతి అంటే అలాగే చేసుకునే వాళ్ళండి. ఇప్పుడైతే పొద్దున్న అడిగితే పిల్లలు సాయంత్రానికి చేసేసి అది అయిపోయాక గిన్నె అయితే బోల్డ్ ఇచ్చేస్తాం. అలా అప్పుడు చేసుకున్నాం, కానీ ఇదివరకు అలా కాదు కదా, అన్ని ఐటమ్స్ చేసేవాళ్ళు. నేను ఇవాళ మా అమ్మమ్మ చేసిన ఒక ఐటమ్ని అయితే ప్రిపేర్ చేసేసాను. అందరికీ తెలిసిన ఐటమే, సింపుల్గా చేసుకున్నాను. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.